హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూన్ వ్లాగ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఎల్లపేట ఉన్నాం. మా యూత్లో అందరం కలిసి అయితే కొర్లా పోతున్నాం. గణేష్ బుక్ అయ్యా. చాలా మంది మా విలేజ్ అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తారు మా ఈగల్ శుద్ధి గణపతి కోసం. తెలుసు కదా అట్లుంటుంది. ఈగల్ శుద్ధి అంటే తగ్గేయలేదు. ఈసారి మొత్తం పెద్ద గణపతి ఎత్తున్నాం, షెడ్ ఎత్తున్నాం. ప్రతి ఒక్క వీడియో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా పెడితేనే ఉంటా. చూడు లాస్ట్ దాకా, నిమజ్జనం దాకా పెడతా. ఫాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక మన వాళ్ళు అయితే కాళ్ళు ఎక్కువ కూర్చురు. మన ఇక వీళ్ళంతా మా యూత్ సభ్యులు అన్నట్టు. ఇతను ఐకాన్ బాయ్ కటింగ్ తీసుకుంటూ కొరట్లా వస్తున్నా అని. నేను మన శివ బాయ్, ప్రశాంత్ బాయ్. గణపతి పోదామంటే ఈయన ఇట్లా, ఈయన రీల్స్ చూస్తుండు. ఇగో ఈయన ఇట్లా ఫోన్ పట్టిండు. ఇగోడు ఇట్లా గేమ్ ఆడుతుండు. ఇగో ఈయన ఇట్లా ఒకరి ముచ్చట పెడుతుండు. గణపతి పోదామా మరి అద్దా ఇక మనిషికొక పని పట్టుకున్నాడు గణపతి పోదామంటే. మన ప్రకాష్ బాయ్ వచ్చాడు. ఇతనే మన ఈగల్ శుద్ధి లీడర్. ఇతనే అప్పటి నుంచి ఇతని కోసం వెయిట్ చేసాడు అయింది. ఒకసారి ముఖం చూపిస్తే ఎక్కువ చేతి రీళ్ళు. గిజ్జుడు 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 గిజ్జుడే. ఇప్పుడు ముఖం చూపెట్టేదాకా వీడియో ఆఫ్ ఉండదు. సిగ్గుపడుతుండు. అప్పటి నుంచి వెయిట్ చేసాం ఇతని కోసమే. ఇంకిద్దరు వచ్చారు అనుకో, ఇక పోదాం. నిన్న నైటే చెప్పినాం మన వాళ్ళందరికీ 9 వరకు పోదాం అనుకున్నాం. కానీ టైం అయితే ఇగో 10 అవుతుంది. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వరకు 10:30, 11 అవుతుంది పక్క. ఇక వచ్చే వరకు అయితే సాయంత్రం అవుతుంది. వీడియో మొత్తం క్రేజ్ ఉంటుంది. మొత్తం వీడియో అయితే లాస్ట్ దాకా చూడరి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. కొన్ని గణపతులు కూడా చూపిస్తా. అట్లే మా గణపతి ఏం బుక్ చేసినామో కూడా చూపిస్తా. ఈసారి పెద్ద గణపతి మాది. మొత్తం ఇనుడే లేదు ఎవరికి. ఏమంటున్నా తగ్గలేదు ఈగల్ శుద్ధి అంటే. ఏమంటున్నా చలో. ప్రకాష్ బాయ్ని ముంగడ కూర్చొని పెట్టినాం. ఒకసారి ఇటు చూస్తే ఖుషి అవుతాడు ప్రకాష్ బాయ్. ప్రకాష్ బాయ్ వెనక కూర్చున్నామంటే పడతలేడు. అందుకే ముంగడ కూర్చొని పెట్టడం అయింది. ఇక వెళ్ళిపోతున్నాం. ఇక ఇళ్ళపేట ఇడిచిపెట్టి పోతున్నాం. ఇక కొరట్లా ఫోన్ పౌచుకున్నాడు. ఫోన్ మొత్తం నాకుతుండే. ఇక మన యూత్ వీళ్ళంతా ఇక ఇప్పుడు మన ఎల్లపేట నుంచి స్టార్ట్ అయినాం. ఇక స్టార్ట్ అయ్యి ఇక మధ్యలో కొన్ని సినిమాటిక్ వ్యూస్ వస్తాయి. చూడు, ఎంజాయ్ చేయరు. ఇప్పుడే ఎమ్లాడ వచ్చినాం. ఇక మన ఎమ్లాడ నుంచి ఒక ఎంత కిలోమీటర్ ఉంటుంది? 40-60 ఉంటుందా? ఎమ్లాడ నుంచి 60 ఉంటుంది. అయితే ఇక కొరట్లా వచ్చేసినాం. ఇదంతా కొరట్లా అన్నట్టు చూసిరు కదా. ఇక మొత్తం పెద్ద గణపతి పట్టుకుందాం. ఇప్పుడు పోదాం. కొరట్లా మార్కెట్ ఇది. ఎమ్లాడ గుడి కాదు ఇది, కొరట్లా. ఎమ్లాడ గుడి అంటారు మా వాళ్ళు. ఎమ్లాడ గుడి కాదు, కొరట్లా ఇది. ఫైనల్గా ఇప్పుడైతే కొరట్లా అయితే రీచ్ అయినాం. ఇక చూద్దాం, కొన్ని కలర్స్ తిరిగాం, పెద్ద పెద్ద కలర్స్ తిరిగి ఇక ఏ గణపతో బుక్ చేద్దాం. ఇగో మనల్ని అందరూ బయటకు వచ్చేసిర్రు. ఇక నడుతురు. ఇక కార్ పక్కన పెట్టి నడవాలి. ఇక ఇదంతా కొరట్లా మన శిల్పకళ ఆర్ట్స్, అది తెలుసు కదా. ఇప్పుడు అలా పోదాం, గణపతి చూద్దాం. అది చూడు, కొంచెం డిఫరెంట్ లేదా గణపతి అది. ఏ బాలే, ఇదే గణపతి వాళ్ళు బుక్ చేసింది. మన ఎల్లపేట శివాజీ యూత్ వాళ్ళు బుక్ చేసిన గణపతి అయితే ఇదే ఇక్కడ పెట్టిరు. గణపతి బుక్ చేద్దాం వస్తే ఇక్కడ మన గణపతి దగ్గర ఫోటో తీస్తుంది ప్రకాష్ బాయ్. మొత్తం వేరే కనిపిస్తున్నావు గణపతి దగ్గర. ఇట్లున్నది మన వాళ్ళ కథ. ఈ గణపతి అయితే అనుకున్నాం మేము బుక్ చేద్దామని మాట్లాడుతున్నాం. దాదాపు ఈ గణపతి చూసుకోవచ్చు మీరు. 18 feet దాకా ఉన్నది గణపతి. విత్ బ్యాక్గ్రౌండ్ 20 feet దాకా పోతుంది. మస్తుంది గణపతి మాత్రం. ఇది మన విలేజ్కి పోతుంది శివాజీ యూత్. మనల్ని వచ్చేసారు. మన చందు హాయ్ అంటారు. నేను హాయ్ బ్రో. ఫోన్ నేను ఫ్లైట్ మోడ్కి ఇచ్చిన. అట్లా అక్కడ కలర్ వేసిరా మీ గణపతికి? ఫోటో ఉందా? చూపెట్టు, ఫోటో చూపెట్టి జల్దిన. ఇలా గణపతి కలర్ వేసిరట మొత్తం. చూద్దాం, చూపెట్టు జల్దిన. ఓకే ఓకే, డన్ డన్. కొంచెం కొట్టిందా? ఇంకా ఫేస్ అంతే కాదు కదా. ఓకే ఓకే. ఇది మన గణపతి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ గణపతిని.
రేటు ఫిక్స్ అయిన తర్వాత చెప్తా. రేటు కొంచెం ఎక్కువ చెప్తారు రేటు. ఇక మరి వేరే గణపతి దగ్గర చూసి మరి ఆ గణపతి మరి ఏ గణపతి పోయి బుక్ చేసుకుందాం. ఇక రేటు మాట్లాడినా కానీ కొంచెం ఎక్కువ అయింది అన్నట్టు రేటు గణపతికి బాగా చెప్తుండ్రు రేటు. అట్లా ఇప్పుడు వేరే షెడ్లు ఉన్నాయి, వేరే షెడ్లో పోయి చూసి మాట్లాడదాం. ఇక మనల్ని అందరూ నడుతురు చూడురు. మనకి ఇక్కడ మన బాలాజీ కళాస్లో కూడా చూసినాం కానీ బట్ బాగా పెద్దగా ఉన్నాయి, మరి ఓవర్ పెద్దగా ఉన్నాయి గణపతులు. మన రామదాస్ కళార్ట్స్ ఇంకా 2-3 కళార్ట్స్ అవుతున్నాయి. అవి చూసి లాస్ట్కి మరి ఏ కళార్ట్స్లో బుక్ చేద్దాం అనేది చూద్దాం. యోగ అక్కడ మాత్రం యుద్ధం కనిపిస్తుంది గణపతి. అది మనల్ని అందరూ చూస్తురు. ఇక్కడ కూడా ఒక శివుని గణపతి తయారు చేస్తారు. ఒకసారి అడుగుదాం, రేటు అడిగి కనుక్కొని మనం ఇక రేటు మనకు తగ్గట్టు ఇస్తే బుక్ చేద్దాం డైరెక్టే గణపతి. ఇక అన్ని షెడ్లు అయితే తిరిగినాం. లాస్ట్కి అయితే మళ్ళీ శిల్పకళ ఆర్ట్స్కే పోతున్నాం. శిల్పకళ ఆర్ట్స్కి పోయి మన శివుని గణపతి బుక్ చేద్దామని ప్లాన్ వేసినాం. గణపతి కూడా లొల్లి పెట్టుకుంటారు, కొట్టుకుంటారు వీళ్ళు. కొలు నా బండి సైజ్. ఓకే 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 డన్. నీ బండి సైజ్ ఎంత ఉంటుంది? నీ బండి సైజ్ ఎంత ఉంటుంది చెప్పు. గంతే ఉంటుందా? ఎంత ఉంటుంది? ఎన్ని ఫీట్లు ఉంటుందా బండిది? ఎంత ఉంటుంది చెప్పు, బండి సైజ్ ఎంత ఉంటుంది చెప్పు. ఇది మా లాస్ట్ మా గణపతి ఇది ఫిక్స్ చేస్తున్నాం. హవా చేసుడు ఎల్లపెట్లిగా కొలుతుండి. ఇగో మన వరుణ్ బాయ్ కొలుతున్నట్టు కొలు ఇక చూడు, ఈ గణపతి కోసం కొలుసుడు అవుతుంది మా వాళ్ళు. మన కొరట్లాల తోపు గణపతి అంటే ఇది ఒకటే, ఎగ్దం అంటే ఎగ్దం ఉంది, మామూలు లేదు. ఈ అన్ని గణపతులల్లా ఇది ఒక్కటే గణపతి అట్రాక్షన్ బాగుంది. మళ్ళీ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నా. ఫైనల్గా మేమైతే ఈ శివుని గణపతి బుక్ చేసినాం. మీకు ఈ గణపతి ఎట్లా ఇచ్చినో మన కామర్స్ కామెంట్ అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.